అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. మనం ప్రీవియస్ క్లాస్లో సైన్స్ పార్ట్ ఈవీఎస్లో సైన్స్ పార్ట్ 1 నేర్చుకున్నాం, 4th క్లాస్. ఈరోజు సైన్స్ పార్ట్ 2 నేర్చుకుంటున్నాం. 2 లెసన్స్ రిమైనింగ్గా ఉన్నాయి కాబట్టి అవి కూడా నేర్చుకున్నాం. మనం టాపిక్లో వెళ్ళినట్లయితే 5th లెసన్ అండ్ 10th లెసన్ రిమైనింగ్ ఉన్నాయి. 5th లెసన్ ప్లాంట్స్ అరౌండ్ అస్. ద ప్లాంట్స్ లైక్ రిడ్జ్ గార్డ్ అండ్ బిటర్ గార్డ్, జాస్మిన్ ఎక్సెట్రా హ్యావ్ వీక్ స్టెమ్స్ అండ్ యూజువల్లీ grows on trellis, ground or with any other support. అంటే ఇక్కడ చూడండి, నేను ఎందుకు మెల్లగా చెప్తున్నా అంటే మీకు కూడా అర్థం కావడానికి. 1 సెకండ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తా. ద ప్లాంట్స్ లైక్ రిడ్ గార్డ్, బిటర్ గార్డ్, జాస్మిన్ ఎక్సెట్రా హ్యావ్ వీక్ స్టెమ్స్ అండ్ యూజువల్లీ గ్రోస్ ఆన్ ట్రెలీస్ అంటే ఏంటిది? పందిళ్ళు అంటే తెలుసు కదా మనకు, పందిళ్ళు. గ్రౌండ్ ఆర్ విత్ ఎనీ అదర్ సపోర్ట్ అంటే ఇవేంటివి మనకు? బిటర్ గార్డ్, జాస్మిన్ ఇవన్నీ కూడా తీగ మొక్కలు. అంటే ఏంటిది? ఎగబాకే మొక్కల్ని మనము ఏమంటాం? క్లైంబర్స్ ఆర్ క్రీపర్స్ అని అంటాం. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం చిన్న చిన్న పాయింట్స్ కూడా తీసుకుంటున్నాం. నెక్స్ట్, ఇన్ ప్లాంట్స్ లైక్ నేరియం, రోస్ ఎక్సెట్రా మల్టిపుల్ స్టెమ్స్ రైజ్ ఫ్రమ్ ద బేస్ గ్రౌండ్ ఆర్ కాల్డ్ స్ట్రబ్స్. అంటే ఏంటిది? పొదలు. ఇప్పుడు మనకు ఏంటిది? గన్నేరు చెట్టు ఉంటుంది కదా, అది అంతా కూడా పొదలు లెక్క ఉంటుంది. సేమ్ రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, టెక్స్ట్ బుక్ కూడా చూసినట్లయితే మీకు చాలా అర్థమవుతుంది. నెక్స్ట్, ద ప్లాంట్స్ లైక్ టామరైండ్, పీపల్, మ్యాంగో ఎక్సెట్రా స్ప్రెడ్ ఓవర్ ఏ వాస్ట్ ఏరియా. దే ఆర్ బిగ్ ఇన్ సైన్స్. దీస్ ఆర్ కాల్డ్ ట్రీస్. అంటే మనకు చెట్లు అంటే అందరికీ తెలుసు, మామిడి చెట్టు, తర్వాత చింత చెట్టు, అంటే ఇవన్నీ కూడా పెద్దగా ఉంటాయి. తర్వాత అవి ఏం చేస్తాయంటే పెద్ద నీడని కూడా ఇస్తాయి. నెక్స్ట్, రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఇవంటే ఏంటిది? ప్లాంట్స్ నుండి వచ్చే, అంటే ప్లాంట్స్కు ఉన్నటువంటి పార్ట్స్ అన్నట్టు ఇవన్నీ. నెక్స్ట్, రూట్స్ ఆర్ బిలో ఆఫ్ సాయిల్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్ ఆర్ ద అబోవ్ ద సాయిల్. నెక్స్ట్, రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ మనకు ప్లాంట్స్కి పార్ట్స్ అని నేర్చుకున్నాం. మనకు లోయర్ పార్ట్లో అంటే సాయిల్ బినీత్ ఆఫ్ ద సాయిల్ ఏముంటుందంటే రూట్స్ ఉంటాయి. అబోవ్ ఆఫ్ ద సాయిల్ ఏముంటాయి అంటే స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది, టెట్లో అడిగిర్రు. The largest flower in the world is Rafflesia and its diameter is 1 meter and weight 7 to 10 kgs. It emits smell of rotten meat that spreads up to 2 kilometers around it. Rotten milk అంటే కుళ్ళిపోయిన మాంసం వస్తుంది కదా, అట్లా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, ఎర్త్ వామ్ ఈస్ నోన్ యాజ్ ఫార్మర్స్ ఫ్రెండ్. తర్వాత మనం చూసినట్లయితే వీట్, ఇది కూడా ప్రీవియస్ వీట్ అమెరికా నుండి గోధుమలు తెచ్చేటప్పుడు ఏమైతే అప్పుడు అక్కడ వీడ్ ఏంటిది? ప్యార్థినియం అనేటువంటి సీడ్ ఏంటిది? దానితోటి వచ్చింది మన ఇండియాకు. దాని పేరే వయ్యారి భామ. అంటే మనం చిన్నప్పుడు చెప్తాం కదా, దయ్యం వచ్చిందని చిన్న చిన్న ఈగలు ఎగురుకుంటూ వస్తాయి కదా, అదే. వాటి వల్ల మనకు ఎఫెక్ట్ ఏంటిదంటే లంగ్స్ అండ్ స్కిన్స్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై ద పోలెన్ గ్రెయిన్స్ ఆఫ్ దిస్ వీడ్. అంటే దాని నుండి వచ్చేటువంటి అవి చిన్న చిన్న పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి మనకు లంగ్ మళ్ళీ స్కిన్ డిసీజెస్కి కారణమవుతాయి అంట. నెక్స్ట్, రూట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ప్లాంట్ దట్ గ్రోస్ బీనీత్ ఆఫ్ ద సాయిల్. మనం ముందుగానే నేర్చుకున్నాం. నెక్స్ట్, రూట్స్ ఇన్ ద సాయిల్ గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్ టు స్టాండ్ ఎరెక్ట్. అంటే ఏంటిది? రూట్స్ అనేవి ప్లాంట్కి సపోర్ట్గా నిలుస్తాయి. నెక్స్ట్, ప్లాంట్స్ అబ్జర్బ్స్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ త్రూ ద రూట్స్. మనము నీళ్ళు పోస్తాం కదా, ఏంటిది? వాటరు ప్లాంట్స్కి ఎట్లా వస్తాయి అంటే రూట్స్ నుండి వస్తాయి. ఆ రూట్స్ సాయిల్ కింద ఉంటాయి కాబట్టి మనం వాటర్ పెట్టేటప్పుడు ఆ రూట్ తీసుకుంటుంది. రూట్ అంతా మొత్తం కూడా హోల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ కూడా అది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. నెక్స్ట్, స్టెమ్ అంటే ఏంటిది? కాండం. ఇక్కడ రూట్ అంటే వేరు. ద స్టెమ్ గివ్స్ రైస్ టు ద బ్రాంచెస్ అండ్ అదర్ పార్ట్స్ లైక్ లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. అంటే ఇప్పుడు స్టెమ్ అంటే మనందరికీ తెలుసు, కాండం. దాని నుండి ఏమవుతుంది? మనకు బ్రాంచెస్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, ఇంకా ఏంటిది? ఫ్లవర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. స్టెమ్ ఆఫ్ ఆల్ ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఒక్కొక్క ప్లాంట్స్కి స్టెమ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. కొన్నిటికి సాఫ్ట్ ఉంటాయి, కొన్నిటికి రఫ్ ఉంటాయి, కొన్నిటికి అంటే బార్క్ అండ్ థార్న్స్ అంటే డిఫరెంట్స్ ఉంటాయి. కొంచెం మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మీకు కొంచెం ఇంకా బాగా అండర్స్టాండ్ అవుతుంది. మనం జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి కొన్ని మిస్ అవ్వచ్చు. మ్యాక్సిమం 100కు 100% ఏది కూడా మిస్ అవ్వట్లేదు. ప్రతి బిట్టు చెప్తున్నాము. ప్రతి బిట్ అంటే బిట్టు నేను గ్యారంటీ ఇస్తా. ఏదైనా మిస్ అయితే నేనే దీనికి గ్యారంటీ ఇస్తా. అస్సలు మిస్ అవ్వడానికి ప్రసక్తే లేదు. స్టెమ్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇప్పుడు మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, రూట్ ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేస్తుంది. ఏంటిది? వాటర్ని. ఇది ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. తర్వాత లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఇదేంటిది? లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ఇది కూడా నాకు తెలిసి అడిగినట్టున్నారు. అంటే మీ అందరికీ 3rd, 4th, 5th క్లాసెస్ అయిపోయాక ప్రీవియస్ ఎగ్జామ్స్లలో మనకు టెట్ ఆర్ డిఎస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మీద ఒక వీడియో చేస్తాం, అది చూడండి.
ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, స్టెమ్స్ గివ్ స్ట్రెంత్ టు ద ప్లాంట్ టు స్టాండ్ స్ట్రేట్. అవి స్ట్రేట్గా నిలబడడానికి వాటికి స్టెమ్ అనేది బాగా తోడ్పడుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్లలో ఫుడ్ ఎక్కడ ప్రిపేర్డ్ అయి ఉంటుంది అంటే వాటి యొక్క లీవ్స్లో. ఇప్పుడు ఒక చెట్టుకు ఎక్కువ లీవ్స్ ఉంటే అది ఎక్కువ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, మోర్ లీవ్స్ మోర్ ప్రిపేర్ ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ మనకు బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ పారడైజ్, ప్యాసిఫ్లోరా, ఇవన్నీ కూడా ఫ్లవర్స్. ఇవి మెన్షన్ అయి ఉన్నాయి. అంటే మనకు ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్లవర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్లవర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్లవర్, ఇట్లా ఏబీసీ అని కూడా అడగచ్చు. మనం ఏమనుకుంటాం, బర్డ్ ఆఫ్ పారడైస్ అంటే బర్డ్ అనుకుంటాం, బాటిల్ బ్రష్ అంటే ఏంటిది, అదొక వెజిటేబుల్ అనుకుంటాం, ఇట్లా అనుకోవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ చూసినట్లయితే లేకపోతే దాని మీద ఇంకా ఎక్స్టర్నల్గా మనం దానికి ఇన్ఫర్మేషన్ కలెక్టివ్గా తీసుకున్నట్లయితే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది స్టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ నుండి ఫ్రూట్స్ వచ్చేటువంటివి ఏమేమి ఉన్నాయి. ఒకటి గువా అంటే ఏంటిది, జామకాయ, టికెట్ గార్డ్, బిటర్ గార్డ్, బీన్స్, ప్రోమోగ్రానైట్, దానిమ్మ పండ్లు, ఇవన్నీ కూడా ఫ్లవర్ నుండి ఫ్రూట్స్గా వస్తాయి. అంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లవర్స్ టు ఫ్రూట్స్. అవి కూడా క్వశ్చన్ అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్ అంటే కమ్స్ ఫ్రమ్ ఫ్లవర్ అని కూడా అడగచ్చు. నెక్స్ట్ హనీ బీస్ అండ్ బటర్ఫ్లైస్, బీటిల్స్ రెస్ట్ ఆన్ ద ఫ్లవర్ అండ్ సక్ దేర్ నెక్టార్. మనం ప్రీవియస్ వీడియోలోనే నేర్చుకున్నాం. అది ఫ్లవర్ మీద ఉండి వాటి యొక్క నెక్టార్ని అవి అంటే తీసుకుంటాయి, సక్ చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లై అండ్ బీటిల్స్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఫ్లవర్స్ టు ఫ్రూట్స్. ఇవి ఏం చేస్తాయి, వాటికి యొక్క అంటే ఫ్లవర్స్ నుండి ఫ్రూట్తో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాయి కదా, దాంట్లో హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఏమేమి హెల్ప్ చేస్తాయి అంటే బటర్ఫ్లై, బీటిల్స్, ఇట్లాంటి ఇన్సెక్ట్స్ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఎయిర్, వాటర్ అండ్ టెంపరేచర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్. ఇక్కడ మనకు ఎయిర్ కావాలి, ఒక మొలకెత్తాలంటే ఎయిర్ కావాలి, అంటే దానికి తగినంత గాలి, తగినంత నీళ్ళు, తగినంత టెంపరేచర్, అట్లయితేనే అది మొలకెత్తుతుంది. ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్ ఇది మనకు చూడండి, సీడ్స్ ఆర్ క్యారీడ్ బై ద విండ్ టు డిస్టెంట్ ప్లేసెస్ అండ్ జర్మినేట్ దేర్ ఇంటూ ఏ న్యూ ప్లాంట్. అంటే మనకు అక్కడక్కడ మనం పిచ్చి మొక్కలు చూస్తాం కదా మన ఇంటి చుట్టూ, అప్పుడు మనం నాటలే కదా ఇది, అంటే మనకు సంబంధం లేకుండానే మన యొక్క అది ఏమంటారు, సంబంధం లేకుండానే అవి వస్తాయి. అంటే అవి ఎట్లా వస్తాయి అంటే గాలి నుండి వస్తాయి. దాంట్లో ఒకటి ఏంటిది, ఎగ్జాంపుల్ జిల్లేడు అంటే ఏంటిది, క్యాలట్రోపిస్. మనకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు, తెలుగులో మనకు అర్థం కావడానికి మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సీడ్స్ గెట్ స్టక్ ఇన్ హెయిర్స్ ఆఫ్ యానిమల్స్. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు కింద నేల మీద మన డ్రెస్ తోటి కూడా వస్తాయి, యానిమల్స్ తోటి కూడా వస్తాయి. అట్లా మన సరౌండింగ్స్, అడవి నుండి మన సరౌండింగ్స్లో వస్తాయి. అట్లాంటి సీడ్స్లలో 2 క్యాలట్రోప్స్, ఒకటి పల్లేరు, తర్వాత టైగర్స్ క్లవ్ అంటే తేలుకొండి కాయ అని, ఇవి 2 ఉంటాయి. ఒకసారి మీరు చూడండి టెక్స్ట్ బుక్. నెక్స్ట్ 10th అవర్ ఫుడ్ అవర్ హెల్త్లో చూసుకున్నట్లయితే హార్స్ గ్రామ్ అంటే ఉలవలు, రెడ్ గ్రామ్ అంటే కందులు, బెంగాల్ గ్రామ్ అంటే శనగలు, తర్వాత పోరిడ్జ్ అంటే అంబాలి, తర్వాత వెజిటేబుల్స్, మీట్, ఫిష్ ఆర్ మిక్స్డ్ విత్ సాల్ట్ అండ్ దెన్ డ్రైడ్ ఇన్ ద హాట్ సన్. అంటే మనము ఒరుగులు, ఇక్కడ చూడండి ఒరుగులు అంటే ఇవి ఎప్పుడైనా తినచ్చు అన్నట్టు. మనం పచ్చడి వేసుకుంటాం కదండి, సేమ్ అట్లాగే ఏం చేస్తారు, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని ఎండలో ఆరబెడతారు అన్నట్టు. అవి మనకు అవసరం, అది ఒక ఫుడ్ లెక్క మనం చేసుకుంటాం. నెక్స్ట్ జనతా ఫ్రిడ్జ్ అంటే ఏంటిది, పూర్ మ్యాన్స్ ఫ్రిడ్జ్. ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు, ఎలాంటి కరెంట్ కన్సమ్ లేకుండా మనకు విత్ ఎన్విరాన్మెంట్, నేచర్ నుండే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 5 స్టార్ ఫ్రిడ్జ్ విల్ కన్జ్యూమ్ లెస్ ఎలక్ట్రిసిటీ, సేవ్ పవర్. ఇదేం చేస్తుంది, మనం ఎప్పుడైనా కొనేటప్పుడు 5 స్టార్ ఫ్రిడ్జ్ కొనాలి, అది మనకు తక్కువ కరెంట్ని తీసుకుంటుంది, అంటే ఎక్కువ బిల్ రాకుండా అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటిది, లీవ్స్ ఆఫ్ బుటీ, ముదుగాకులు చూసిరు కదా మీరు, నాకు తెలిసి పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. దాంట్లో మనం ఈ మనము బీడి తాగుతాం కదా, అంటే బీడి కాదు చుట్ట తాగుతారు కదా, అది ముదుగాకే. తర్వాత బానియన్ ట్రీస్ లీవ్స్, అవి యూస్డ్ ఆఫ్ ప్లేట్స్. అంటే మా ఊర్లో మాత్రం ఇప్పటికీ కొన్ని పూజలలో అయితే ఇవి యూజ్ చేస్తున్నాం మేము, మా దగ్గర దొరుకుతాయి, మీ దగ్గర కూడా దొరికితే కామెంట్ చేయండి. తర్వాత మీకు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ మేక్ ఫుడ్ ఐటమ్స్ పాయిజన్స్. అంటే ఇప్పుడు మనము చాలా రోజుల తర్వాత, 2-3 రోజుల తర్వాత మనం ఓపెన్ బ్రెడ్ పెట్టుకుంటే అవంతా బ్లాక్ కలర్ అవుతుంది కదా, అవి తింటే, లేకపోతే ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఓపెన్, లేకపోతే దాన్ని స్టోర్ చేసి తింటే ఏమవుతుంది అంటే మనకు పాయిజనస్ అవుతుంది. తర్వాత ఒక్కసారి వండిన కూర 2-3 సార్లు వండద్దు, ఒక్కసారి వాడిన ఆయిల్ 2-3 సార్లు వాడద్దు, ఇట్లా ఉంటాయి కదా అండి. అవన్నీ చూసుకోండి ఒకసారి. మళ్ళీ దీనికి సంబంధించిన PDF మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అది కామెంట్ బాక్స్లో పెడతా, మీరు అందరు జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.